హలో అండి. అన్నంలోకైనా, చపాతీలోకైనా, బగారా రైస్‌లోకైనా అదిరిపోయే రొయ్యల కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఒక్కసారి నేను చెప్పే స్టైల్‌లో చేసి మీరు కూడా ట్రై చేయండి. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని అందులో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, చెక్క, మొగ్గ, ఇలాచీ వేసి వేయించి పొడి చేసి పక్కనుంచుకోండి. స్టవ్ మీద వేరొక కడాయి పెట్టి అందులో నూనె వేసి నూనె వేడైన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వాటిని ఎర్రగా వేయించుకొని ఎర్రగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా వేగిన తర్వాత సన్నగా తరిగిన టమాటాలు కూడా యాడ్ చేసుకొని మగ్గనివ్వండి. అవి కూడా మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టి పక్కన ఉంచుకున్న రొయ్యలు కూడా ఇందులో యాడ్ చేసి మీ రుచికి తగినట్లు ఉప్పు పసుపు కారం వేసి రొయ్యల్ని బాగా కలిపెట్టుకోండి. రొయ్యలు మగ్గిన తర్వాత అందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోండి. కూర దగ్గర పడుతున్నప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పక్కనుంచుకున్న 2 టేబుల్ స్పూన్ల పౌడర్, అలానే పచ్చిమిర్చి చీలికలు వేసుకొని బాగా కూర దగ్గర పడ్డాక దించేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన రొయ్యల కర్రీ రెడీ.